హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అమ్మవారికి ఇలా పరమాన్నం చేసి పెట్టండి, ఎంతో మంచిదన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓన్లీ 2-3 మినిట్స్లోనే కుక్ చేసేసుకోవచ్చు ఈ పరమాన్నమని. మనం మామూలుగా సపరేట్గా అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని అలా చేసుకుంటాం కదా, కానీ నేను అలా కాదు, చాలా సింపుల్గా 2 మినిట్స్లోనే కుక్ అయ్యేలా చూపిస్తాను అనమాట. దీంట్లో చేసుకోవడం వల్ల వాటర్ కానీ ఉప్పు కానీ ఏమి వేయకుండా వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు ఏఎంసీ కుక్వేర్స్లో. అలాగే ఆయిల్ లేకుండా చికెన్, మటన్, వెజిటేబుల్ బిర్యానీస్ కానీ లేకపోతే బిర్యానీస్ కానీ ఏమైనా కానీ ఆయిల్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. దీని పేరు యురేషియా వాక్ అనేసి అంటారు. దీంట్లో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. కింద నేను చూపిస్తున్నాను కదండి, ఇది అక్వితం బేస్ అనేది. ఇది చూడండి, 16 లేయర్స్లో చేస్తుంటారనమాట. మామూలుగా మనం వండుకునే పాత్రలు 1 లేయరే ఉంటుంది, త్వరగా హీట్ అయిపోతుంది, వాటర్ కానీ ఆయిల్ కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఈ ఎంసీ కుక్వేర్స్లో వాటర్ అబ్జర్వ్ చేసుకోదు, ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు. ఈ 16 లేయర్స్ ఉండేది ఒకేసారి హీట్ అబ్జర్వ్ చేసుకొని మన కుకింగ్కి ఎంత కావాలో అంతే హీట్ని ఇస్తుంది అనమాట. చూడండి, మన పాత్రలు మామూలుగా వాడుతూ ఉంటే క్రాక్స్ పడడము లేకపోతే త్వరగా మాడిపోవడము ఉంటుంది కదా. ఈ ఎంసీ కుక్వేర్స్లో మాడిపోవడం కానీ క్రాక్స్ పడడం కానీ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా థర్మోబాల్స్ అనేసి, ఇవి హ్యాండిల్స్కి హీట్ రానికుండా అబ్జర్వ్ చేసుకుంటారు. ఎంతైనా వేడిగా ఉన్ని హ్యాండిల్స్ని పట్టుకొని కింద దించేసుకోవచ్చు. మామూలు పాత్రలో మనం అలా చేసుకుంటామా, వేడి అవ్వగానే లేదా కట్టర్ కానీ లేకపోతే క్లాత్ కానీ వెతుకుతూ ఉంటాం అనమాట. అబ్బా వేడి పట్టుకోవాలి అని చెప్పేసి. దీంట్లో ఎంతైనా వేడవని హ్యాండిల్స్ని పట్టుకొని దించుకోవచ్చు. ఎందుకంటే ఆ థర్మోబాల్స్ అనేవి హ్యాండిల్స్కి వేడి రానికుండా పోతుంది. మామూలుగా మనం పరమాన్నం ఎలా చేసుకుంటామండి, ఫస్ట్ అన్నం ఉడికిపోయిన తర్వాత బెల్లం నలగొట్టి వేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి, ఈ బెల్లం ఎంత ఉందో పగల కొట్టకుండా అలాగే పెట్టేస్తే ఈ సెక్విక్ లిడ్ అనేది పెట్టేసుకుంటే ఓన్లీ 2 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది, బాగా కరిగిపోతుంది, మెత్తగా కూడా ఉడికిపోతుంది అనమాట. ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఏంటో నేను చూపిస్తాను. అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ యురేషియా వాక్ని స్టవ్ మీద పెట్టి హైలో పెట్టేసుకోండి. ఫస్ట్ బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, పెసరపప్పుని బాగా వేయించుకోండి. మీరు మామూలు పాత్రలో చేసుకునే వాళ్ళు కూడా పెసరపప్పు వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట పరమాన్నకి. ఇలా వేయించేసుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేయించేసుకున్న తర్వాత కొంచెం కడిగేసుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కిస్మిస్, జీడిపప్పు వేసేసుకొని బాగా వేయించేసుకొని పక్కన తీసేసుకోండి. ఆ నెయ్యి కూడా తీసేసుకోండి సైడ్లో, లాస్ట్లో గార్నిష్ కోసం చాలా బాగుంటుంది. మామూలుగా మనం లాస్ట్లో లేదా సపరేట్ పాత్రలో వేయించుకొని లేదా ఒక బౌల్స్ లాగా పెట్టుకొని దాంట్లో వేయించుకొని వేసుకుంటాం కదా, అట్లా ఏమి ఉండదు, అంతా ఒకే పాత్రలో చేసుకోవచ్చు అనమాట. ఇలా పెసరపప్పుని కడిగేసి బియ్యాన్ని కూడా కడిగేసి ఏది నానబెట్టలేదు నేను ఇక్కడ. చూడండి, బెల్లం కూడా మధ్యలోనే పెట్టేసి ఈ సెక్విక్ లిడ్ అనేది పెట్టేస్తున్నాను. అందరూ బెల్లం లాస్ట్లో వేసుకుంటారు, నేను పెసరపప్పు బియ్యాన్ని బెల్లాన్ని కూడా ఇప్పుడే వేసిన. ఇలా సెక్విక్ లిడ్ పెట్టేసుకుని లాక్ చేసేసుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రాదనమాట. బాగా కుక్ అయ్యి కొంచెం ఎయిర్ పోయేంత వరకు మనకు రాదనమాట. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇది పేలిపోతుందా అని చెప్పేసి అంటే పేలిపోదు, విజిల్స్ కూడా రాదు. ఇక్కడ పైన విజయోతంలో తెలుస్తుంది అనమాట. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత వేడి ఉంది అయినా కూడా హ్యాండిల్స్ చూడండి అలాగే పట్టుకుంటున్నా. ఇక్కడ చూడండి, సాఫ్ట్ నుంచి టర్బ్ వరకు రెడ్ మార్క్ అనేది వచ్చేసింది. ఇప్పుడు అంతే కుక్ అయిపోయింది అనమాట లోపల. ఇప్పుడు మనకి సైడ్లో కొంచెం ఎయిర్ వస్తుంది. చూడండి, మీకు త్వరగా అయిపోవాలంటే ఆ బటన్ని ప్రెస్ చేసి ఎల్లో కలర్ బటన్ని ఎయిర్ అనేది పోతుంది, అప్పుడే ఇది లాక్ అవుతుంది అనమాట. మీరు టైం ఉంది మాకు అనుకుంటే కొంచెం సేపు అలాగే పట్టేసి తీసేయచ్చు. చూడండి, ఈ లాక్ని ఇలా కిందికి తిప్పేస్తే వచ్చేస్తుంది. అంతే అండి, బాగా కుక్ అయిపోయింది, బెల్లం కూడా కరిగిపోయింది. 2 మినిట్స్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు, మెత్తగా కూడా ఉడికిపోయింది. ఇదంతా బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ని దీంట్లో కొంచెం కొబ్బరిని ముక్కలుగా చేసుకొని అలా నెయ్యిలో వేయించుకొని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే పాలు కూడా వేసుకొని, ఇక్కడ పాలు కూడా వేయట్లేదు. మీకు కావాలి 2 డేస్ అవసరం లేదు మాకు పరమాన్నం ఆ పూటకే కావాలి అనుకుంటే పాలు వేసుకొని కొంచెం ఏలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం పచ్చ కర్పూరం ఉంటుంది కదా, అది కూడా కొంచెంగా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చేదులాగా అనిపిస్తుంది.
అనిపిస్తుంది. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి. అమ్మవారికి ప్రసాదం ఇలా అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ గార్నిష్ చేసుకుని నెయ్యి వేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తే రెడీ అయిపోతుంది వరలక్ష్మి వ్రతానికి పరమాన్నం. మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఈ ఎంసీ కుక్వేర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు కూడా త్వరగా ఆయిల్ లేకుండా లేకపోతే ఇలా పరమాన్నాలు కానీ వెజిటేబుల్ రైస్లు కానీ చికెన్ కానీ మటన్ కానీ త్వరగా చేసేసుకోవాలి, మాకు ఈ ఎంసీ కుక్వేర్స్ కావాలి అనుకుంటే, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని ఫ్రీగా డెమో కూడా చేసి చూపిస్తాం మీకు.